వెల్కమ్ బ్యాక్. త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రికి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూ ఉంటే ఇప్పుడు ఈ భాషా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం పొలిటికల్ హీట్ ను మరింత రాజేసింది. దీనిపై డీఎంకే భగ్గుమంటోంది. అటు పవన్ చేసిన కామెంట్స్ పై ఎప్పుడూ స్పందించే ప్రకాష్ రాజ్ ఈ వివాదంపైన ముందుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టులు పెట్టారు. దీంతో కేంద్రం వర్సెస్ తమిళనాడు అన్నట్లుగా ఉన్న ఈ వివాదం ఇప్పుడు తమిళనాడు సర్కార్ వర్సెస్ ఏపీ డిప్యూటీ సీఎం అన్నట్లుగా మారింది. త్రిభాషా విధానంపై కేంద్రం వర్సెస్ తమిళనాడు మధ్య వివాదం హీట్ పెంచుతూ ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారన్న తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు పవన్. మరి తమిళ సినిమాలన్నీ హిందీకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాత్రం వద్దా అని పవన్ పిఠాపురం జనసేన 12వ ఆవిర్భావ సభలో కామెంట్స్ చేశారు. డీలిమిటేషన్, రూపాయి సింబల్ పైన తమిళనాడు తీరును తప్పుబట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. దీనిపై తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ స్పందించింది. వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషల్ని నేర్చుకోవడాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదంటున్న డిఎంకే కేంద్రం ఎన్ఈపీ, పిఎంశ్రీ స్కూల్స్ వంటి విధానాలతో హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దుతోందన్నారు. ఈ విధానాన్ని తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామంటున్నారు. 1938 నుంచే తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించామని డిఎంకే అంటుంది. ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని ఇప్పటికే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించుకున్నట్లు గుర్తు చేస్తుంది. పవన్ పుట్టక ముందే అంటే 1968లో ద్విభాషా విధానం బిల్లు పాస్ అయిందని, ఇప్పుడు ఆయన తమిళనాడులో రాజకీయాలు తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు డిఎంకే నేతలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శించారు. మీ హిందీని మాపై రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని, స్వాభిమానంతో మాతృభాషను కాపాడుకోవడం అన్నారు ప్రకాష్ రాజ్. పవన్ కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకాష్ రాజ్ గతంలో కూడా తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మం విషయంలోనూ డిఎంకే పవన్ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ఇప్పుడు ఈ హిందీ భాష విషయంలోనూ తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మధ్య భిన్నాభిప్రాయాలు మరోసారి బయటపడ్డట్టయింది.